దెయ్యాలు వస్తున్నాయి, పక్కకు తప్పుకోండి. సంక్రాంతి సరదా కథ. రచన నల్లబాటి రాఘవేంద్రరావు. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. నిరంజనరావు, అప్పారావు గురు శిష్యులు. ఆ రోజు ఆదివారం, అమావాస్య. రాత్రి 10 గంటలు. నిరంజనరావు పేపర్ విలేఖరి. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు శ్మశానంలో ప్రవేశించి దెయ్యాల మీద పరిశోధన చేయడానికి అక్కడికి దగ్గరలో ఉన్న బ్రిడ్జి కింద పాడుబడిన బల్ల మీద కూర్చుని వెయిట్ చేస్తున్నాడు తన శిష్యునితో సహా. గురువుగారు, మీకు క్రిస్మస్, న్యూ ఇయర్, భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు ఏకమొత్తంగా హోల్సేల్గా అందిస్తున్నాను, తీసుకోండి సార్ అన్నాడు గురువుగారి వైపు చూస్తూ శిష్యుడు అప్పారావు. సేమ్ టీయురా అప్పారావు. సరే కానీ, అరే అప్పారావు, నీ ముఖం చూస్తుంటే నువ్వు కొంచెం కంగారు పడుతున్నట్లు ఉన్నావు. ఏంట్రా, రావద్దు అంటే వచ్చావు? నాకంటే చిన్నప్పటి నుండి ఈ రాత్రి పరిశోధనలో అలవాటు. నువ్వు తట్టుకోలేవు. ఎందుకన్నా మంచిదని నీకోసం ఈ సీసాలో ఓఆర్ఎస్ కూడా కలిపి తెచ్చానులే. నీరసంగా భయంగా ఉన్నా నన్ను అడుగు, ఈ ఓఆర్ఎస్ ద్రావణం ఇస్తాను, తాగు, కొంచెం బలంగా ఉంటుంది. పోనీ నీకంతగా భయమేస్తే ఓ పంచేయి. నేను సరిగ్గా దెయ్యాలు తిరిగే సమయం అర్ధరాత్రి 12 గంటలకు శ్మశానంలోకి వెళ్తాను. మళ్ళీ తెల్లవారుజాము 4 గంటలకు తిరిగి వచ్చేస్తాను. అప్పటి వరకు ఇక్కడే కూర్చో నువ్వు. నాతో పాటు లోపలికి వచ్చి కళ్ళు తిరిగి పడ్డా, రక్తం కక్కుకున్నా నేను సమాధానం చెప్పాలి మీ వాళ్ళకి. మీ తాత అసలే మంచోడు కాదురా, నా తల మీద వెంట్రుకలన్నీ లాగేసి ఊరంతా అల్లరి చేస్తాడు అంటూ తన శిష్యుడు అప్పారావుని ఒప్పించబోయాడు. అయితే అప్పారావు అలా కుదరదు అన్నాడు. అప్పారావు తన గురువు చెప్పింది ఒప్పుకోలేదు. గురువుగారు, ఇంకెప్పుడు ఈ శ్మశానపు రహస్య విషయాలు నేర్చుకుంటాను. కాస్త భయంగా ఉంది కానీ పర్వాలేదు. పోయిన నెల అమావాస్య ఆదివారం అర్ధరాత్రి కూడా మీతో తిరిగాను కదా అంటూ ధైర్యంగా మాట్లాడాడు అప్పారావు. ఎంత చెప్పినా శిష్యుడు తన మాట వినకపోవడంతో ఇక తప్పదు అనుకున్నాడు గురువు. రాత్రి 12 గంటలవుతోంది. ఇద్దరూ శ్మశానం లోపలికి ప్రవేశించారు. అసలు ఈ దెయ్యాలు ఉన్నాయా లేదా అన్నది ఈవేళ ఖచ్చితంగా తేల్చేసుకోవాలని వాళ్ల ఉద్దేశం. అరే అప్పారావు, చెప్పేది జాగ్రత్తగా విను. ఈ దెయ్యాలు మనకు తెలిసిన మనిషిలాగా వచ్చి మన భుజం మీద చేయి వేసి మాట్లాడతాయి. తెల్లవారి వరకు మనతో గడుపుతాయి. తెల్లవారితే కానీ మనకు తెలీదు మనం తెల్లవార్లు ఓ దెయ్యంతో గడిపామని. ఇలాంటి సంఘటనలు నాకు 2 సార్లు జరిగాయి. బీ కేర్ఫుల్, జాగ్రత్త అంటూ హెచ్చరించాడు గురువు నిరంజనరావు. గురువుగారు, మీ మాటలతో నన్ను మరీ కంగారు పెట్టకండి అంటూ ఆయన్ను అనుసరించాడు శిష్యుడు అప్పారావు. అదుగో ఆ మూలలు చూడు, మంటలు. అవి నిజం మంటలు కాదురా, దయ్యాలు చేసే మ్యాజిక్ అన్నమాట. నిరంజనరావు ఒక మూల వైపు చూపిస్తూ చెప్పాడు. అప్పారావు కొంచెం భయపడుతూనే తన గురువు వెనక నడుస్తున్నాడు, ఆ భయంకర దృశ్యాలన్నీ చూస్తూ. మనం చేయవలసింది ఇక్కడ జరిగేవన్నీ గుర్తుపెట్టుకుని రేపు నోట్స్ తయారు చేసి ఫోటోలతో సహా భయంకరం వెబ్ పత్రికకు మెయిల్ చేయాలి. నచ్చిన ఆర్టికల్కి ₹1,00,000 ఇస్తాడట. ఇస్తాడో చస్తాడో, ముందు మనం చచ్చేలా ఉన్నాం అంటూ చెప్తున్నాడు కొంచెం నీరసంగా శిష్యుడికి నిరంజనరావు. అలా నిరంజనరావు అంటూ ఉండగానే పెద్ద శబ్దం రావడంతో గుండె గుబేలమంది నిరంజనరావుకి. పక్కనే ఉన్న మర్రి చెట్టు ఓడల మీద భయపడి తూలి పడిపోయాడు. చాలాసేపు లెగలేదు. శిష్యుడు అప్పారావు గురువుగారికి ధైర్యం చెప్పి గురువుగారు తెచ్చిన ఓఆర్ఎస్ ద్రావణం పేపర్ గ్లాసులో కాస్తంత కలిపి గురువుగారి చేతే కొంచెం పట్టించాడు. వెరీ గుడ్ రా అప్పారావు, నీకోసం తెచ్చింది నాకు పట్టావు. అందుకనే నేను కూడా నిన్ను వదలలేకపోతున్నానురా. నాకు ఏదైనా రివార్డు వచ్చిందనుకో, సగం నీకు ఇచ్చేస్తాను. ఓకే, ఇలా చూడు ఒరే అప్పారావు, ఈ పక్కన చూడు, వీళ్ళు మంత్రగాళ్ళు. ఈ నిమ్మకాయలు, మిరపకాయలు, పసుపు, కుంకుమతో ఏవో పిచ్చి పిచ్చి పనులు చేస్తారు. వాళ్ళ నమ్మకం వాళ్ళది, బతకాలి కదా, వాళ్లను పట్టించుకోవద్దు. అసలు మనం దెయ్యాల పరిశోధన చేయడానికి ఇక్కడికి వచ్చాం అని తెలిస్తే వాళ్ళు మనల్ని కొట్టి చంపేస్తారు. జాగ్రత్త. సౌండ్ ఏమాత్రం చేయకుండా ఈ చెట్ల మూల నుండి మనం అంతా కనిపెట్టాలన్నమాట. అదుగో ఆ మూలన సమాధి మీద దెయ్యం కూర్చున్నట్లుంది చూడు, అది దెయ్యం కాదురా బాబు, మన ఊర్లో తిరిగే పిచ్చి ప్రకాశంగాడు. ఇక్కడైతే చల్లని గాల్లో పడుకోవడానికి హాయిగా ఉంటుందని రాత్రి అయ్యేసరికి ఇక్కడికి వచ్చేస్తాడనమాట. సరే, ఆ మూలకు వెళ్దాం పద.
వీడియో ఆఫ్ అవ్వకుండా అలాగే ఆన్లో ఉంచి సీన్లన్నీ రికార్డ్ చేసే బాధ్యత నీదే. ఆ తర్వాత చూడలేదు గురువుగారు అంటే కుదరదు అంటూ వివరంగా అన్నీ చూపిస్తూ తన వాయిస్ శ్మశానంలో వినిపించే రకరకాల వాయిస్లు రికార్డ్ చేయమని చెప్తూ మరోపక్క ముఖ్యమైన ఫోటోలు తీయమని హెచ్చరిస్తూ ముందుకు నడుస్తున్నాడు నిరంజనరావు. అలా అలా కొన్ని సమాధుల్ని, కొన్ని పుర్రెల్ని దాటుకుంటూ. శిష్యుడు అప్పారావు ఆయన్ని అనుసరిస్తూ నడుస్తూ, గురుగారు, మీకు ఓ విషయం ఎప్పటి నుండో చెబుదామనుకుంటున్నానండి అంటూ చాలా నెమ్మదిగా అన్నాడు. చెప్పరా, నిర్భయంగా అడుగు. ఇక్కడ మనం శ్మశానంలో ఉన్నట్లు, దెయ్యాల మధ్య తిరుగుతున్నట్లు మనసులో పెట్టుకోకు, ఫ్రీగా ఉండు. ధైర్యం చెప్పి చెప్పమన్నాడు గురువు నిరంజనరావు. ఏం లేదు గురువుగారు, అసలు ఈ దెయ్యాలు చాలా మంచివండి బాబు. వాట్ల మానాన అవి బతుకుతూ ఉంటే ఈ మనుషులే అంటే మనమే అనవసరంగా వాట్లని రెచ్చగొడుతున్నాం అని నా అభిప్రాయం. మీరేమంటారు? చాలా తెలివిగా ప్రశ్నించినట్లు ఫోజు పెట్టాడు శిష్యుడు అప్పారావు. గురువు నిరంజనరావుకి ఎక్కడో కాదు, అక్కడే మండినట్లు అనిపించింది. శ్మశానంలో శవ మీది సగం కాలిన తుమ్మకర్ర తీసుకుని శిష్యుణ్ణి దబదబా బాధేయాలి అనుకున్నాడు. ఇది సమయం కాదని కాస్త స్థిమితపడ్డాడు. ఇంటికి వెళ్ళాక నీ పని చెప్తా అన్నట్లు శిష్యుణ్ణి అదోలా చూశాడు. అప్పారావు వణుకుతూ భయపడుతూ గురువుగారిని అనుసరిస్తున్నాడు. గురువుగారు, నాకు మీరు అన్నీ నేర్పాలి సార్, కోప్పడకూడదు మళ్ళీ అన్నాడు అప్పారావు. నువ్వు నాకు శిష్యుడిగా వచ్చినప్పుడే నీ పిచ్చి ప్రశ్నలకు నాలో కోపం మొత్తం పోయింది. వేపించుకు తినక అదేమిటో తొందరగా అడగరా ప్రశాంతంగా అన్నాడు నిరంజనరావు అలా అలా నడుస్తూ. గురువుగారు, మొన్న ఒక పుస్తకంలో చదివాను. కొంతమంది అసలు దయ్యాలు లేవు అంటున్నారు. మన ఈ ప్రయత్నం వేస్ట్ అంటారా? అది నా ప్రశ్న. చాలా తెలివైన వాడివిరా, చాలా మంచి ప్రశ్న వేసావు. నా శిష్యుడు అనిపించుకున్నావు. ఇలా నడుస్తూ నాతో రా, నేను సమాధానం చెబుతాను విను. ఇప్పుడు మంచి ఉంటే చెడు కూడా ఉంటుంది, అవును కదా? అవును గురువుగారు, అది కరెక్టే. అట్లాగే దేవుడు అంటే ఉంటే దయ్యం ఉండి తీరుతుందిరా, ఉండాలి కూడా. భలే చెప్పారు గురువుగారు, నాకు చాలా బాగా అర్థమైంది. అంతెందుకు గురువుగారు, దెయ్యాలు లేకపోయినా మన మనుషుల్లోనే దెయ్యాల కన్నా ఎక్కువగా పీక్కుతునే దెయ్యం మనుషులు కొంతమంది ఉన్నారు. మనం అంటే మనుషులం ప్రతిరోజు మనిషి దెయ్యాలతో కలిసే జీవనం సాగిస్తున్నాం కదా. అలాంటప్పుడు మనకు ఇంకా ఈ దెయ్యాల మీద పరిశోధన ఎందుకు గురువుగారు? గొప్ప లా పాయింట్ లాగినట్లు అడిగాడు అప్పారావు తల ఆడిస్తూ. అప్పారావు, నువ్వు నాకన్నా 2 ఆకులు ఎక్కువ చదివినట్టున్నావురా. వేదాంతం కూడా మాట్లాడేస్తున్నావు. అబ్బో, ఏ జన్మకైనా నువ్వే నా శిష్యుడిగా ఉండాలి అన్నాడు ఆనందపడుతూ నిరంజనరావు. గురువుగారు, నాదొక మరొక చిన్న చిట్ట చివరి సందేహం. మీరు నాకు ఈ సందేహం తీర్చాలి సార్ ఖచ్చితంగా అడిగాడు అప్పారావు. ఇది ఇలా ఉండాలిరా శిష్యుడంటే. ఏ అనుమానం వచ్చినా వెంటనే అడిగేయాలి. అడుగు. దయ్యాల విషయంలో అసలు సందేహాలు ఉండకూడదురా. అలా ఉంటే మన పరిశోధన ముందుకు వెళ్ళదు. మనకు డాక్టరేట్ రావాలి కదా. చిన్నదైనా పెద్దదైనా సందేహం సందేహమే. నెమ్మదిగా అడుగు. ఎందుకంటే మన అలికిడి వింటే దయ్యాలు పారిపోవచ్చు, లేదా మనల్ని ఆట కట్టించవచ్చు అన్నాడు నెమ్మదిగా నిరంజనరావు శిష్యుడిని చూసి తెగ ఆనందిస్తూ. అదే సార్, దయ్యాల్లో ఎన్ని రకాలుంటాయి సార్ ప్రశ్నించాడు అప్పారావు. నువ్వు సినిమాలు చూడవా? చాలా రకాలు. భయపెట్టే దయ్యం, కామెడీ చేసే దయ్యం, శృంగారం చేసే దయ్యం, చంపేసే దయ్యం, స్నేహం చేసే దయ్యం, ఇంకా కనబడకుండా ఏడిపించే దయ్యం. వద్దండి గురువుగారు, వద్దండి, వద్దు బాబోయ్ వద్దు. నాకు అర్థమైంది. ఒక్క మాటలో ఈ మనుషుల్లో ఎన్ని రకాలు ఉన్నారో అన్ని రకాల దయ్యాలున్నాయని చెప్తే సరిపోతుంది కదా. నా శ్రాద్ధం, నా పిండాకుడు. మీరే నన్ను ఇలా భయపెడితే ఎలాగండి గురువుగారు? నా కాళ్ళ మధ్య తడి ప్రవహించేలా ఉంది అన్నాడు అప్పారావు. మరి నేర్చుకుంటాను అన్నావుగా, నేర్చుకో అప్పారావు. నువ్వు భయపడకుండా ఉంటానంటే ఓ చిత్రం చూపిస్తాను రా. పర్వాలేదా ప్రశ్నించాడు నిరంజనరావు. పర్వాలేదన్నట్టు తల ఊపాడు అప్పారావు. ఇదిగో మన వెనకాల చూడు. ఈవేళ ఊష్కాకి అయిపోయి ఇక్కడికి వచ్చి సమాధైపోయిన ఒక మనిషి తలలోని మెదడు తినడం కోసం నక్కలు గొయ్యి తవ్వేస్తున్నాయి. భయపడుతున్నావా? ఆ ఓఆర్ఎస్ నువ్వు కూడా కొంచెం తాగరా అందించాడు నిరంజనరావు. సరే కానీ గురువుగారు, ఆ విషయం అలా ఉంచండి గురువుగారు. గేటు తోసుకొని లోపలికి ఎవరో వస్తున్నారు. అది దయ్యమేమో అని నా అనుమానం. చూద్దాం. ఇంత అర్ధరాత్రి మనుషులు రారు కదా. అది దయ్యమే అయి ఉంటుంది. అదిగో దగ్గరకు వచ్చేస్తుంది. నా భుజం పట్టుకో. నిన్నసలు రావద్దు అన్నాను.
ప్యాంటుతో పాటు ముడ్డి కూడా తలుపుకున్నట్లున్నావు. నీ దగ్గర వెధవ కొంపొస్తోంది ముక్కు మూసుకుంటూ అన్నాడు నిరంజనరావు. గురువుగారు, ఇలాంటప్పుడు కామెడీ ఏంటండి బాబు? అది దెయ్యం కాదండి, అంగరవార వీధిలో తిరిగే పిచ్చి పెంచలమ్మ. అవునా? నేను అలాగే అనుకున్నాను. గురువుగారు, నాకు దెయ్యాల మంత్రాలు నేర్చుకోవాలని గురువుగారు. తన కోరిక బయటపెట్టాడు అప్పారావు. నోర్ముయ్, ఇంకా నయం, దెయ్యాన్ని పెళ్లాడతా అనలేదు. అయినా ఈ భయంకర సమయంలో ఇంత అర్ధరాత్రి ఇదేమి కోరికలా బడుద్దాయి. చిరాకు పడ్డాడు నిరంజనరావు. గురువుగారు, లాస్ట్ అండ్ ఫైనల్ చిన్న వినపం గురువుగారు. గురువుగారు గురువుగారు అంటూ గోకేస్తున్నావు, త్వరగా అడిగి తగలడు. ఇంకాస్త చిరాగ్గా అన్నాడు నిరంజనరావు. ఏం లేదు గురువుగారు, నాకు దెయ్యాలకు సంబంధించి అన్ని విషయాలు పూర్తిగా చెప్పారు. నాకు కూడా అర్థమైపోయింది. ఇప్పుడు నాకు ప్రమోషన్ కావాలి సార్. చేతులు నలుపుకుంటూ అడిగాడు అప్పారావు. అంటే? ఆశ్చర్యంగా అన్నాడు నిరంజనరావు. ఏం లేదు గురువుగారు, నాకు గురువుగా ప్రమోషన్ ఇవ్వండి, భయపడుతూనే అడిగేశాడు అప్పారావు. అప్పుడు నీ ముఖానికి ఎవరూ శిష్యులు దొరకరు. నన్ను శిష్యుడిగా ఉండమంటావా? కోప్పడుతూ అక్కడ ఉన్న ఖాళీ కొండతో అప్పారావు నెత్తిమీద కొట్టబోయాడు. దెయ్యాలు, పిశాచాలు, భూతాలు కలిపి ఒక్కసారే గట్టిగా నవ్వేసినట్లు గట్టిగా నవ్వేశాడు అప్పారావు. నిరంజనరావు కూడా అలాగే నవ్వేశాడు. అదేమిటో వాళ్ళిద్దరూ ఆగకుండా సరదాగా నవ్వుకుంటూ ఉంటే శ్మశానంలో దెయ్యాలు నవ్వుతున్నట్లే ఉంది అక్కడి వాతావరణం. గురువుగారు, నాకు కాళ్ళు పీకేస్తున్నాయి. ఎంతసేపు తిరిగినా దెయ్యం కనిపించడం లేదు. ఇక ఆపేద్దాం గురువుగారు. మళ్ళీ నెల ఆదివారం అమావాస్య అర్ధరాత్రి వద్దాం. కోడి కూసింది, తెల్లవారబోతోంది. అదుగో మనుషుల అరజడి. ఇంకా ఇక్కడ ఈ పరిశోధన చేయడం బాగుండదేమో. ఇంటికి వెళ్ళిపోదాం గురువుగారు. ఇక్కడ ఈ రకంగా నా ఫ్రెండ్స్ చూస్తే నాతో స్నేహం కట్టరు. బాగా కంగారు పడుతూ అన్నాడు అప్పారావు. సరే, అలాగే చేద్దాంరా. నువ్వు పూర్తిగా మబ్బులో ఉన్నావు. మానవ ప్రపంచంలో ఉండి మానవుడిగా ఫీల్ అవుతున్నావు. ముందు కిందకు వంగి నీ పాదాలు చూసుకో. అదేమిటి గురువుగారు, చిత్రంగా ఉంది. నా 2 పాదాలు కూడా వెనక్కి తిరుగున్నాయి. అబ్బో, మీ 2 పాదాలు కూడా వెనక్కే తిరుగున్నాయి. ఇంత విచిత్రమా? ఏదో మహా విచిత్రం చూపిస్తున్నట్లు అన్నాడు అప్పారావు. ఏడ్చావు. యాక్సిడెంట్లో మనిద్దరం చచ్చి వారమైంది. నువ్వేదో మనిషిగా మాట్లాడుతూ కామెడీ చేస్తున్నావని నేను కూడా నీతో సమానంగా మనిషిగా మాట్లాడి కామెడీ చేశానన్నమాట. ఎంతసేపు. మనం వెళ్ళేది ఇంటికి కాదురా, ఇదిగో ఈ మర్రి చెట్టు మీదకే, గుర్తు చేస్తూ అన్నాడు గురువు దెయ్యం నిరంజనరావు. శిష్యుడి దెయ్యం అప్పారావు బుర్ర విదిలించుకున్నాడు. అవును, నేను కూడా ఒక దెయ్యమేగా. గుర్తొచ్చినట్లు తలాడించాడు. గురువుగారు, మనం ఈ ఊర్లో ఉంటున్నాం కనుక ఈ ఊరి ప్రజలందరికీ న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు చెబుదామా? సరే, అలాగే అంటూ గురు శిష్యులైన ఆ 2 దెయ్యాలు కనపడకుండా ఆ ఊరి ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పేశాయి. వెంటనే గురు శిష్యులైన ఆ 2 దెయ్యాలు శ్మశానంలో ఉన్న మర్రి చెట్టు మీదకి వెళ్ళిపోయాయి. ఆ తెల్లవారుజాము 4 గంటలకి. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.